ఈ వీడియోలో బ్రౌజర్లో ఇన్కాగ్నిటో మోడ్ని ఎందుకు తయారు చేశారో చెప్పబోతున్నాను. అది వేరే ఉంటది, మీరు అనుకున్నది కాదులే. అండ్ ఒక లైలా కోసం మూవీలో చూపించినట్టు నక్షత్రాలకి మనకు కావాల్సిన పేర్లు పెట్టచ్చా? అండ్ ఇంకా మన భూమి మీద ఉన్న లాంగెస్ట్ లివింగ్ క్రియేచర్స్ ఒక 10 వాటి గురించి చెప్పబోతున్నాను. అవి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్యాక్ట్. ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, నోట్లో నాంతుంది బయటకు రావట్లేదు. అది టైంకి మీరు ఖచ్చితంగా ఇది గమనించి ఉంటారు. కార్లు సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? మహా అయితే 6-7 మెంబర్స్. పెద్ద కార్ అయితే, చిన్న కార్ అయితే 4. దానికి మాత్రం సీట్ బెల్ట్స్ అనేవి కంపల్సరీ. మళ్ళీ సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోతే ఫైన్ కూడా వేస్తారు. మరి బస్సులో ఒక 50 మంది దాకా వెళ్ళొచ్చు కదా, మరి దాంట్లో సీట్ బెల్ట్స్ ఎందుకు లేవు? అంటే ఎందుకని సేఫ్టీ మెజర్స్ లేవు. కానీ స్కూల్ పిల్లల బస్ తీసుకుంటే ద నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం స్కూల్ కి బైక్స్, బై వాక్, కార్ ఆర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ దేంట్లో అయినా వచ్చే పిల్లలు పర్ ఇయర్ 800 మెంబర్స్ చనిపోతున్నారంట. కానీ 4 lakh పబ్లిక్ స్కూల్ బస్సెస్ ఆల్మోస్ట్ 25 మిలియన్ చిల్డ్రన్ ని క్యారీ చేస్తున్నాయి. అయినా సరే బస్సులే కార్లు, బైకుల కంటే కూడా 40 రెట్లు సేఫ్ అంట. అండ్ ఈవెన్ సీట్ బెల్ట్ ఉన్నా సరే ఆ బస్సు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా, అందులో ఏవి ఆ సీట్ బెల్ట్ వల్ల సేవ్ అయ్యే యాక్సిడెంట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవంట. అయితే సీట్ బెల్ట్ లేకపోయినా ఎందుకు అంత సేఫ్ అంటే కంపార్ట్మెంటలైజేషన్. ఇదే ఓట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాక్ట్ ఇదే మూలం. అంటే సీటింగ్ ఉంటది కదా, ఒకదానికొకటి సర్టెన్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంటది. యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటదంట. మరి జర్నీ సినిమాలో వచ్చిన ఇంపాక్ట్ తో గుద్దితే మాత్రం కొంచెం కష్టమే అనుకోండి. సపోజ్ మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక కోడిగుడ్ల బాక్స్ ఉందనుకోండి. అంటే ఇది గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిన కోడిగుడ్డు కాదు కదా, ఇది వేరే కాదనమాట. ఇప్పుడు నార్మల్ గా గుడ్లని కవర్లో వేసి తీసుకెళ్ళినప్పుడు పగిలిపోతాయి తొందరగా. అదే బాక్స్ లో పెట్టినప్పుడు ఆ కోడిగుడ్లు ఎక్కువ తొందరగా పగలవు. బస్ లో ఉన్నారనుకోండి, వీళ్ళు రోడ్ కంటే ఎక్కువ హైట్ లో ఉండడం వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు అంత ఫోర్స్ జనరేట్ అవ్వదంట. అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, ఏదైనా ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ వచ్చినప్పుడు అందులో ఉన్న చాలా మంది ఒకేసారి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అదే సీట్ బెల్ట్స్ ఉందనుకోండి, అంతమంది ఉన్నప్పుడు ఎవాక్యువేషన్ కష్టం అయిపోద్ది. కాకపోతే ఈ మధ్య ప్రైవేట్ బస్సెస్ చాలా స్పీడ్ గా వెళ్తున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంచెం వాటికి సేఫ్టీ మెజర్స్ పెంచితే, స్పీడ్ లిమిట్ కూడా పెడితే బాగుంటుందని. లేదంటే జర్నీ సినిమా మళ్ళీ రిపీట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఈ ఫ్యాక్ట్ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏదైనా లైట్ వేసి, అంటే ఇప్పుడు మొబైల్ ఫ్లాష్ లైట్ ఉంది, ఇక్కడ ఫింగర్ పెట్టాం, అటు నుంచి లైట్ ఇటు, అంటే లైట్ రేస్ ఇటు రావడం మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, కెమెరాలో కనబడుతుందా క్లియర్ గానే? అంటే చూడడానికి కూడా రెడ్ కలర్ చాలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. లోపల ఉన్నదంతా ఇటు నుంచి ఇటు అంతా కనబడుతున్నట్టు ఉండదు. కానీ ఇందులో బోన్స్ మాత్రం కనపడవు ఎంత లోపలికి వెళ్ళినా సరే. ఎందుకు? దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే, లైట్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక అది స్ట్రైట్ లైన్ లో వెళ్ళదు. అది మన సెల్స్ కి తగిలి స్కాటర్ అవుతూ ఉంటది. అలా అన్ని డైరెక్షన్స్ మారి స్కాటర్ అవుతూ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి లైట్ బయటకు వస్తుంది. ఇక్కడ రెడ్ గా కనిపిస్తుందంతా బ్లడ్ కాదు. అండ్ ఈ లైట్ మొత్తం మన ఫింగర్ లోంచి మాత్రమే కేవలం పాస్ కూడా అవ్వట్లేదు. ఇక్కడ మన బాడీ నియర్ ఇన్ఫ్రారెడ్ అండ్ రెడ్ లైట్ రేంజ్ వచ్చేసి 600 to 1000 nm వేవ్ లెంత్ లో ఉన్న లైట్ కి మాత్రమే ట్రాన్స్పరెంట్ అయ్యింది. సో ఒక నార్మల్ వెయిట్ లైట్ వేసినప్పుడు అందులో మిగతా కలర్స్ మొత్తం లోపలికి వెళ్ళి అబ్జార్బ్ అయిపోయి మనకి ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే బయటకు వస్తుంది. అంతేగాని మనకి లైట్ వేసినప్పుడు లోపల ఉన్న బ్లడ్ ఏమీ కనిపించదు. సో ఇక్కడ బ్లడ్ కనబడినప్పుడు బోన్స్ ఎలా కనబడతాయి? హౌ మనం ఒకప్పుడు ఈజిప్ట్ రాజు టుటన్ఖామెన్ గురించి చాలా ఫ్యాక్ట్స్ చేసాం. అంటే ఆయన స్పోర్ట్స్ గురించి కానీ అవన్నీ చేసాం. కాకపోతే రీసెంట్ గా వాళ్ళ అమ్మగారి గురించి, అంటే వాళ్ళ మమ్మీ కూడా దొరికినప్పుడు, అంటే వాళ్ళ అమ్మగారిని కూడా వదిలిపెట్టరా అంటే ఏం వాడకవయ్యా అబ్బో, ఆమెకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంటే ఫారోస్ ని కొంచెం దేవుళ్ళలా పూజించేవాళ్ళు. అండ్ వాళ్ళ అమ్మ ఫారో కాకపోయినా సరే వాళ్ళ అమ్మను ఒక దేవతలా భావించేవాళ్ళు. ఈమె గురించి ఫస్ట్ టైం ఎప్పుడు బయటకు వచ్చిందంటే 1912 లో జర్మన్ ఆర్కియాలజికల్ టీం వాళ్ళు ఈమెది ఒక బస్ట్ కనిపెట్టారు. అంటే లైమ్ స్టోన్ బొమ్మ అనమాట. సడన్ గా దీన్ని చూసి అప్పట్లో చాలా పెద్ద హడావుడి జరిగింది. కానీ ఈమె గురించి చెప్పడానికి ఎవరికి ఎక్కువగా తెలియదు. సో వెతకడం స్టార్ట్ చేస్తే ఈమె టుటన్ఖామెన్ వాళ్ళ నాన్న అమెన్హోటెప్ 4 కి వైఫ్ అని తెలిసింది. కాకపోతే ఈమె టుటన్ఖామెన్ అసలైన తల్లి కూడా కాదంట. హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం ఈమెకి అమెన్హోటెప్ 4 తో 6 కూతుర్లు ఉన్నారంట. కానీ కొడుకు లేడు. సో మేబీ టుటన్ఖామెన్ కి స్టెప్ మదర్ అయి ఉండొచ్చు అంటున్నారు. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే, అకెంటరాన్ ఈజిప్ట్ లో ఆటోన్ అనే ఒక డిస్క్ గాడ్ ని పూజించడం స్టార్ట్ చూపించిన ఫారోస్. సో ఇతనితో కలిసి ఒక ఫిమేల్ ఎలిమెంట్ లాగా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసిందంట. ఇవి ఎంత క్రూషియల్ గా మారిందంటే, ఈజిప్టియన్ ఆర్ట్ లో ఒక ఫారోని మాత్రమే చూపించే వేలో ఈ నెఫర్టిటీని కూడా చూపించారంట. దీనికి ఇంకో రీజన్, ఆమె కూడా ఫారోగా కొంతకాలం రూల్ చేసి ఉంటదేమో అని. ఫారో నేమ్ వచ్చేసి నెఫర్ని ఫ్యూరిటాన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువని ఈజిప్టాలజిస్టులు అంటున్నారు. మీరు ఒక లైలా కోసం మూవీ చూసుంటే, ఆ మూవీలో హీరో నాగ చైతన్య గారు హీరోయిన్ పూజా హెగ్డే పేరు మీద ఒక స్టార్ కి ఆమె పేరుని పెట్టిస్తారు. త్రివిక్రమ్ గారు మీరు ఫీల్ అవ్వకండి. అంటే ఇక్కడ పూజా హెగ్డే అంటే బయట నిజంగా హెగ్డే కదా, సినిమాలో హెగ్డేనే. ఆ క్యారెక్టర్ పేరు కూడా గుర్తులేదు నాకు.
కానీ నిజంగా ఒక నక్షత్రానికి అలాగా పేరు పెట్టడం కుదిరిద్దా అంటే అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాసా ఇలా నేమ్స్ ని సేల్ చేయదు. నాసా అనేది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ అనమాట. అయితే ఇప్పుడు సినిమాలో స్టార్ కి పేరు పెట్టారు, అయితే బయట నిజంగా స్టార్ కి కొన్ని పేర్లు పెడతా ఉంటారు కదా, ఆ స్టార్ కి పేరు పెట్టేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAU వాళ్ళు. అండ్ వాళ్ళు ఆ స్టార్ ఉన్న డిస్టెన్స్ ని అండ్ దాని లొకేషన్ ని బేస్ చేసుకుని ఆ నెంబర్స్ ని పేర్లు పెడతారు. అండ్ కొంతమంది కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ స్టార్ ని కనిపెట్టిన వాళ్ళ పేర్లు కూడా పెట్టచ్చు. ఇది మొత్తం కూడా ఒక ఆర్గనైజర్ గా వాటిని స్టడీ చేసే సైంటిస్టులకి బెనిఫిట్ గా ఉండేటట్లు పెడతారు. సో మీరు ఒక స్టార్ ని కొనొచ్చా అంటే ఎస్ కొనొచ్చు, కానీ అది మీది మాత్రమే కాదు. 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఔటర్ స్పేస్ అనేది మొత్తం హ్యూమన్ కైండ్ కి సంబంధించింది. దాన్ని ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ ఓన్లీ ఒక ఇండివిజువల్ కి ఆర్ ఒక కంట్రీకి సొంతం కాదు. అండ్ ఆ మూవీలో చూపించిన ఇంటర్నేషనల్ స్టార్ రిజిస్ట్రీ గురించి కూడా వెతికితే అది 1979 లో స్టార్ట్ అయింది. ఇది కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వీళ్ళు కూడా సేమ్ జస్ట్ మీరు డబ్బులు ఇస్తే ఓకే ఇది తీసుకోండి అని ఒక పేపర్ మోకాన్ని కొడతారు అంతే. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఎవడైనా కంపెనీ పెట్టచ్చు, ఎవడైనా నక్షత్రాన్ని అమ్మేసుకోవచ్చు అనమాట, అంటే పేర్లు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అనుకోవడానికి ఏముంది, నేను నాకు ఒక కంపెనీ ఉంది VR నక్షత్రం అని ఒక కంపెనీ పెట్టుకుని ఒక నక్షత్రానికి నా పేరు పెట్టుకుంటా అనుకుంటే అయిపోయి దానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఎందుకు. 1990 ముందు వరకు అమెరికాలో చాలా మంది జనాలు ఏం నమ్మేవాళ్ళు అంటే వాళ్ళకి అండర్ గ్రౌండ్ లో సాతానిస్టులు అంటే దయ్యాలను ఎత్తుకుపోయేవాళ్ళు, దయ్యాలను వదిలిచ్చేవాళ్ళు, అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారని నమ్మేవాళ్ళు. వాళ్ళు ఇంకా ఏం నమ్మేవాళ్ళు తెలుసా, పిల్లల్ని బయట కనబడితే ఆ దయ్యాలు పట్టుకోలేవాళ్ళు, ఎత్తుకెళ్ళిపోతారని కూడా నమ్మేవాళ్ళు. అయితే వీళ్ళకి నిజంగా ఈ భయం రావడానికి రీజన్ అంటే బీజం ఎక్కడ పడిందంటే ఒక హిప్నోసిస్ థెరపీ ద్వారా. ఏం జరిగిందంటే 1973 ఒక కెనడియన్ సైకియాట్రిస్ట్ లారెన్స్ పాస్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆమె పేరు మైకిల్ ప్రోబీ. ఆమె థెరపీ కోసం వస్తే ఆమెను ట్రీట్ చేస్తూ మధ్యలో ఆమెకి ఆయన హిప్నోథెరపీ యూజ్ చేస్తున్నప్పుడు ఆమె 1950కి తీసుకెళ్లాడు. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ 1973లో జరుగుతుంది, ఆమె 1950లో జరిగిన విషయాలు చెప్తుంది. ఆ టైంలో విక్టోరియాలో ఉన్న టైంలో ఆమె కొంతమంది సాతానిస్టుల దగ్గర రిచువలిస్టిక్ అబ్యూస్ కి గురైంది అని, అవి చాలా సాడిస్టిక్ గా దారుణంగా ఉండేవని, ఇది మొత్తం వాళ్ళ అమ్మే దగ్గరుండి చేపించింది అని చెప్పింది. దీనికి సైకియాట్రిస్ట్ లారెన్స్ తన మైండ్ లో ఎక్కడో మూల ఈ మెమరీస్ అన్ని ఉన్నాయని, అవి హిప్నోసిస్ ద్వారా మాత్రమే బయటకు వచ్చాయని, ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని ఒక బుక్ లో రాసి మైకిల్ రిమెంబర్స్ అనే బుక్ ద్వారా రిలీజ్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఆమె పెళ్లి కూడా చేసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఆ బుక్ లో ఎంత డీటెయిల్ గా రాశారంటే ఆమెని ఎలా ఆ సాతానిస్టులకి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేసారని రాశారు. ఆమె చేత పిల్లల్ని కూడా చంపించేవాళ్ళంట. అంతేకాదు మనిషి మాంసాన్ని తినడం కూడా ఆమెతో నేర్పించారంట. అండ్ ఆమెను ఒక కేజ్ లో ఉంచేవాళ్ళంట, అందులో పిల్లల్ని చంపిన పార్ట్స్ ని ఆ కేజ్ లోనే ఉంచేవాళ్ళంట. అండ్ వాళ్ళ ఎలా డెవిల్ ని పిలవడానికి రిచువల్స్ చేసేవాళ్ళు, ఇదంతా ఆ బుక్ లో రాశారు. ఇదే ఆ భయానికి నాంది. ఈ బుక్ 1980లో రిలీజ్ అయితే 1983కి బాగా ఫేమస్ అయిపోయింది. అందరూ దాన్ని తక్కువనేస్తున్నారు. ఆ పుస్తకాన్ని చదివేసి పేరెంట్స్ భయపడిపోతా వాళ్ళ భయాన్ని పక్క పేరెంట్స్ కి పంచి డబల్ చేస్తున్నారు. ఇలాగనమాట మొత్తం స్ప్రెడ్ అయింది. కొంతమంది పేరెంట్స్ అయితే భయంతో ఆ పిల్లలు చదువుతున్న స్కూల్స్ మీద కూడా కేసులు వేస్తారంట. దాదాపు 12,000 లాంటి కేసులు మాత్రం రిజిస్టర్ అయ్యాయంట ఆ టైంలో. అండ్ ఇందులో ఒకదానికి కూడా తలా తొక్క లేకుండా ఉన్నాయంట ఆ కేసెస్ అని, అంటే మీనింగ్లెస్ గా ఉన్నాయంట ఆ కేసెస్, ప్రూవ్ అవో ఏది కూడా. సో అప్పుడు లోకల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని సాతానిక్ ప్యానిక్ గా అనౌన్స్ చేసి అసలు అలాంటిది ఏమీ లేదు అని. అండ్ ఆ మైకిల్ రాసిన బుక్ లో ఉన్న చిన్నప్పుడు ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఇలాంటివి చెప్పి ఉండాలి, లేదంటే ఆ బుక్ ప్యూర్లీ ఫిక్షన్ అయ్యి ఉంటుందని డిసైడ్ చేసి 1990లో జనానికి చెప్పింది గవర్నమెంట్. అండ్ ఇది ఇప్పటికీ నిజమని నమ్మేవాళ్ళు US లో ఇంకా ఉన్నారంట. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియో ఫుల్ స్క్రీన్ చూసి మా మొబైల్ ఫోన్ ని కొంచెం క్లిక్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న VR ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. యోగా చేస్తే మంచిదని చాలా మంది చెప్తా ఉంటారు. అందరికీ యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. కానీ అందులో ఒకదాని యోగా మాత్రం చాలా డేంజర్ అంటారు, అదే కుండలిని యోగా. దీని గురించి చెప్పని మన VR ఫ్యామిలీ మెంబరే ఒకళ్ళు కామెంట్స్ లో రీసెంట్ గానే అడిగారు. ఇది కృష్ణ యజుర్వేదలో ముక్తిగా ఉపనిషత్తులో 86th ఉపనిషత్తులోని దీని గురించి ఉంటుంది, యోగ కుండలిని అని. ఇది ఎలా చేస్తారంటే చేసి చూపించలేండి, చేయడానికి నాకు కూడా రాదు, కంగారు పడదు. దీని మెయిన్ మోటో ఏంటంటే కుండలిని ఎనర్జీని అవేకింగ్ చేసి దాన్ని కల్టివేట్ చేయడం. ఈ ఫోర్స్ మన స్పైన్ ఎండ్ లోకి ఉంటది అని చెప్తారు. సో దాన్ని యాక్టివేట్ చేయడానికి వాడే టెక్నిక్ నే కుండలిని యోగా అంటారు. దీని బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఎనర్జీని అవేకిన్ అయ్యి మన బాడీలో ఉన్న 7 చక్రాస్ నుంచి పాస్ అవుతూ క్రౌన్ చక్ర వరకు వెళ్తదంట. అండ్ దీనివల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గి సెల్ఫ్ పర్సెప్షన్ పెరిగి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుద్దంట. దీనివల్ల స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కూడా జరుగుద్దంట. ఇది మొత్తం నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు చేసిన 24 వీక్స్ స్టడీలో నిజమని తెలిసింది. అయితే ఇది డేంజర్ అని ఎందుకు అంటారంటే ఇది చేయడం మంచిదే కానీ దీన్ని కరెక్ట్ గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. దీన్ని నార్మల్ ఫిట్నెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసినా ఓకే, అసలు అలవాటు లేని వాళ్ళు చేస్తే ఎనర్జీ సరిగ్గా పాస్ అవ్వక మెంటల్ అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయంట. అందుకే దీన్ని డేంజరస్ అంటున్నారు. అండ్ ఎనర్జీ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వక అంత బాడీలోనే
ఉండిపోయి మనకి యాంగ్జైటీ, డిప్రెషన్, ఓసిడి ఇలాంటివన్నీ వస్తాయంట. అండ్ ఫిజికల్ గా స్పైన్ అండ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అందుకే దీన్ని డేంజర్ అంటారు. కానీ ఇప్పటి వరకు దీని వల్ల అఫీషియల్ గా చనిపోయిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. ఇన్కాగ్నిటో మోడ్ ఇది లేకుండా బ్రౌజర్ ఊహించుకున్నారనుకోండి, కొంతమందికి చాలా దారుణంగా ఉంటుంది. ఇది కేవలం మీరు అనుకునే పనులకు మాత్రమే కాదు యూజ్ చేసేది, దీనికి అసలు పర్పస్ వేరేది ఉంది. అంటే అసలు రీజన్ వేరే ఉందని అండ్ చాలా మంది అనుకున్నట్టు ఈ ఇన్కాగ్నిటో మోడ్ ని తయారు చేసింది గూగుల్ వాళ్ళు అయితే అసలు కాదు. దీన్ని తయారు చేసింది కాయ కొరికేసిన వాళ్ళు, అదే యాపిల్ కంపెనీ వాళ్ళు. 2005లో యాపిల్ సఫారీ 2.0 బ్రౌజర్ ఫస్ట్ టైం ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చింది. అది వచ్చాక ఆల్మోస్ట్ 3 సంవత్సరాలకి గూగుల్ క్రోమ్ 1.0లో వాళ్ళు ప్రైవేట్ బ్రౌజింగ్ ఫీచర్ ని తీసుకొచ్చారు. కానీ దానికి ఫ్యాన్సీగా ఇన్కాగ్నిటో అని, ఇటాలియన్ వర్డ్ మీనింగ్ అన్నోన్ అని పేరు పెట్టారు. సో అది అలా నేమ్తో ఫేమస్ అవడం వల్ల గూగులే కనిపెట్టింది అనుకున్నాను. అయితే అప్పట్లో దీన్ని తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పర్సనల్ బ్రౌజింగ్ అందరికీ ఉండాలని. అంటే అప్పట్లో సిస్టమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఒకటి ఉండేవాడు కాదు కదా, ఇల్లు మొత్తానికి ఒకటే ఉండేది. ఎవరి బ్రౌజింగ్ డీటెయిల్స్ కానీ లేదంటే అకౌంట్ క్రెడెన్షియల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు బ్రౌజింగ్ చేశాక వెంటనే డిలీట్ అయిపోయే ఆప్షన్ ఉంటే బాగుంటది అనే ఉద్దేశంతో ఇన్కాగ్నిటో మోడ్ ని కనిపెట్టారు. అంటే నలుగురు వాడినా సరే ఎప్పటికప్పుడు వాళ్ళు ఎవరు బ్రౌజింగ్ చేసిన తర్వాత ఆ బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ అయిపోయేలా. కానీ ఇప్పుడు ఓల్డ్ డోర్స్ కే ఎక్కువ వాడుతున్నారంటగా అనుకున్నారా. అండ్ ఇంకో చిన్న రీజన్ ఏంటంటే ఒకే సిస్టమ్ ని ఇద్దరు యూజ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు సెర్చ్ చేసిన టాపిక్ ని మనం కూడా సెర్చ్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేసిన వెబ్సైట్స్ ని మనకు ముందు చూపిస్తే తప్ప న్యూ యూజర్ ఫీల్ రాదు. సో అందుకే యూజ్ చేయొచ్చు ఇన్కాగ్నిటో మోడ్ అని లాంచ్ చేశారు. దీని వర్క్ ఏంటంటే మీరు బ్రౌజ్ చేసిన తర్వాత మీ బ్రౌజింగ్ హిస్టరీని, సైట్ డేటాని, మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లోజ్ చేయగానే డిలీట్ చేసేస్తుంది. దీనికోసం ఎక్కువ యూజ్ చేయాలి అంటే మీరు ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా యూజ్ చేయొచ్చు. ఆటోఫిల్ సజెషన్స్ రాకుండా ఉండడానికి మీ డీటెయిల్స్ తో అప్పుడు దీన్ని వాడాలి. కొన్ని ట్రావెల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మీరు రిపీటెడ్ గా సేమ్ సెర్చ్ చేశారనుకోండి, మీరు ఎక్కువగా వెతికినా సరే రూట్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తాయి. సో వాళ్ళకి మీ మెయిన్ అకౌంట్ అని తెలియకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే కొత్త వాళ్ళకైతే ఆఫర్లు ఇస్తారు కదా, సో దీన్ని తయారు చేసిన పర్పస్ ఇది ఫుల్ గా చేస్తుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది యూజ్ చేస్తే యూజర్ కంప్లీట్ గా ఇన్విజిబుల్ అయిపోతారని ఫీల్ అవుతారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు ఈ ఇన్కాగ్నిటో ట్యాబ్ ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఏంటంటే నౌ యూ కెన్ బ్రౌజ్ ప్రైవేట్లీ అండ్ అదర్ పీపుల్ హూ యూజ్ దిస్ డివైస్ వోంట్ సీ యువర్ యాక్టివిటీ. హౌఎవర్ డౌన్లోడ్స్, బుక్ మార్క్ అండ్ రీడింగ్ లిస్ట్ ఐటమ్స్ విల్ బి సేవ్డ్. అంటే మీరు యూజ్ చేసే డివైస్ లో నుండి వాటిని డిలీట్ చేస్తారు కరెక్టే, కానీ డివైస్ బయట అంటే మీ మొబైల్ ఆర్ కంప్యూటర్ లో బ్రౌజర్ పనిచేయాలంటే మెయిన్ గా కావాల్సింది ఇంటర్నెట్. అది వైఫై అయినా, సిమ్ కార్డ్ నుండి అయినా మీ నెట్వర్క్ ప్రొవైడర్ కి మీరు ఏం యూజ్ చేస్తున్నారు, మీరు ఏం వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుది నెట్వర్క్ ప్రొవైడర్ కి. సో మీరు ఎక్సెల్, యాక్ట్, బ్రాడ్బ్యాండ్స్ వాడుతున్న వాళ్ళకి మీ రూటర్ ప్రొవైడర్ కి మీరు ఏం బ్రౌజ్ చేస్తున్నారో తెలుసు. జియో వాడుతుంటే అంబానీ మావ కూడా తెలుసు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. సో మీరు ఆఫీస్ లో ఆర్ స్కూల్లో ఏమైనా వైఫై కనెక్ట్ చేసి పత్యాపారాలు చేస్తే తెలిసిపోద్ది ఇన్కాగ్నిటో మోడ్ అయినా సరే. అలా అంటారేంటండి? అండ్ ఇందులో మీ ఐపీ అడ్రస్ కూడా సేవ్ అయి ఉంటుంది. అండ్ ఇన్కాగ్నిటో మోడ్ కంప్లీట్ గా యూజర్ ఫ్రెండ్లీగా చేసింది కాదు. ఎందుకంటే మీకు పాపప్ అయ్యే కుకీస్ లో కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి అని చెప్తాయి. కానీ అవి యాపిల్ ఆర్ గూగుల్ లాంటి కంపెనీస్ ని ఇన్కమ్ ఆప్షన్స్ అనమాట. సో అలాంటి ఇన్కమ్ ఆప్షన్స్ ని యూజర్స్ కోసం సేవ్ చేయడం అనేదిగా. సో మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ చేసినా సరే కుకీస్ అనేవి సేవ్ అవుతానే ఉంటాయి, కానీ అవి కంపెనీ సర్వర్స్ లో అవుతాయి. సో మీరు టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి తప్పించుకోవడం అనేది జరగదు. సో ఇన్కాగ్నిటో బ్రౌజర్ వల్ల మీకు కంప్లీట్ ప్రైవసీ అనేది ఎప్పటికీ దొరకదు. అంటే బ్రౌజింగ్ హిస్టరీ వరకే డిలీట్ అయ్యింది, మీ పక్కనోడికి తెలియకుండా ఉండడానికి అంతే. మనకి చాలా భయమైన ఇన్సెక్ట్స్ లో ఒకటి స్కార్పియన్స్. కానీ నిజానికి స్కార్పియన్ అనేది ఇన్సెక్ట్ కాదంట. ఇన్సెక్ట్స్ అంటే కొన్ని ఎనటామికల్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. అందులో 6 legs, 1 or 2 pair of wings అండ్ బాడీని 3 parts గా డివైడ్ చేసేటట్టు ఉంటాయి. కానీ స్కార్పియన్ కి 8 legs ఉంటాయి, వింగ్స్ ఉండవు. అండ్ వీటి బాడీని ఓన్లీ 2 parts గానే డివైడ్ చేస్తారంట. సో ఇవి ఇన్సెక్ట్స్ కాదంట. ఇవి అరాక్నిడ్స్ అనే ఒక స్పెషల్ కేటగిరీలోకి వస్తాయి. అండ్ ప్రపంచం మొత్తం 2000 పైగా ఈ స్కార్పియన్ జాతులు ఉన్నాయి. అండ్ ఇవి ఒకేసారి గుడ్లేమి పెట్టవు, పిల్లల్ని కంటాయి. కొన్నిసార్లు అయితే 100కి పైగా పిల్లల్ని కంటాయంట. అండ్ ఇన్ కేస్ మీరు కొన్నిసార్లు ఇంటర్నెట్ లో చూసుంటారు స్కార్పియన్స్ వాటి బేబీస్ ని వాటి వీప్ మీద తీసుకెళ్తా ఉంటాయి. ఇవాళ ఎందుకు చేస్తాయంటే ఈ స్కార్పియన్స్ పుట్టినప్పుడు వాటి అవుట్ సైడ్ షెల్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటదంట. సాఫ్ట్ గా ఉన్నప్పుడు వేరే పురుగులు వచ్చి అటాక్ చేస్తాయి అన్న భయంతో ఇవి తల్లి మీదే దాదాపు 10-20 రోజులు ఉంటాయి. ఆ టైంలోనే ఎక్సోస్కెలిటన్ ఫామ్ అయింది. తర్వాత వాటి ఓన్ లైఫ్ ని అవి స్టార్ట్ చేస్తాయి. అండ్ కొన్నిసార్లు అయితే వాటి తల్లి ఆ స్కార్పియన్స్ ని తినేస్తుందంట. కాకపోతే ఇది లాస్ట్ ఆప్షన్. అంటే రెగ్యులర్ గా ఏమి వాటి పిల్లల్ని తినేవు. అంటే సర్వైవ్ అవ్వడానికి ఇంకో ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు రండి తినేస్తానని చెప్పి పిల్లల్ని తినేస్తుంది. అండ్ వాటి ఎక్సోస్కెలిటన్స్ లో కొన్ని కెమికల్స్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది స్కార్పియన్స్ చీకటిగా ఉన్నప్పుడు వెలుగుతూ ఉంటాయంట. మనం మామూలుగా 60 నుంచి 80 సంవత్సరాలు బతికితేనే చాలా గ్రేట్. అలాంటిది మన భూమి మీద లాంగెస్ట్ లివింగ్ క్రియేచర్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఈ మధ్య రీసెంట్ గా కొంతమంది హార్ట్ అటాక్స్ తో యూతే తొందరగా చనిపోతున్నారు కదా. దాని గురించి వీడియో ఇప్పుడు కాదు, తర్వాత చేస్తాను. కానీ బట్ అసలు భూమి మీద లాంగెస్ట్ లివింగ్ క్రియేచర్స్ ఏంటో చూద్దాం. అందులో నెంబర్ 1 అసలు న్యాచురల్ గా అయితే చావు లేని జీవి.
అది టురోప్టోసిస్ డోర్ని. ఇది ఒక టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్. ఇది మోస్ట్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రీజియన్ లో ఉన్న ఓషన్స్ లో ఎక్కువ ఉంటదంట. అండ్ సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఇది ఓల్డ్ ఏజ్ తో అస్సలు చనిపోవంట. ఎందుకంటే ఇది యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ అయ్యి చనిపోకుండా మళ్ళీ యంగ్ ఏజ్ కి వచ్చుద్దంట. అండ్ ఇలా ఇది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేంజ్ అవ్వగలదంట. ఇన్ కేస్ డయింగ్ స్టేజ్ కి వచ్చినప్పుడు కూడా ఇది ఒక చిన్న బాల్ లాగా మారిపోయి మళ్ళీ చిన్న పిల్లలాగా పెరగడం స్టార్ట్ అయ్యిద్దంట. అందుకే సైంటిస్టులు దీన్ని బయోలాజికల్లీ ఇమ్మోర్టల్ బీయింగ్ అంటారు. నెంబర్ 2, అంటార్క్టిక్ స్పాంజ్. ఇది ఆర్కిటిక్ కోల్డ్ వాటర్ లో ఆల్మోస్ట్ 200 మీటర్ డెప్త్ లో ఉంటుంది. స్పాంజ్ ఏంటి యానిమల్ లిస్ట్ లో ఉందనుకోకండి. 1700s లో సైంటిస్టులు మస్కులర్ మూవ్మెంట్ ఉండడం వల్ల వీటిని ప్లాంట్స్ కాదు యానిమల్స్ అని క్లాసిఫై చేశారు. సో ఇవి యానిమల్సే. సో ఇది కూడా కోల్డ్ వాటర్స్ లో సన్లైట్ తక్కువ పడే ప్లేసెస్ లో ఉంటది కాబట్టి దీనికి మెటబాలిక్ ప్రాసెస్ స్లో చేసుకుని పర్ ఇయర్ 0.2 మిల్లీమీటర్ మాత్రమే పెరుగుద్దంట. సో అలా ఆల్మోస్ట్ 5,000 నుంచి 15,000 సంవత్సరాల వరకు బ్రతుకుద్దంట. నెంబర్ 3, గ్రీన్లాండ్ షార్క్. ఇది ఆర్క్టిక్ లో 7 to -2 degrees వరకు టెంపరేచర్ ని తట్టుకోగలదు. అండ్ ఇది ఇయర్లీ ఓన్లీ 0.5 to 1 సెంటీమీటర్ మాత్రమే పెరుగుతూ ఆల్మోస్ట్ 24 feet లెంత్ వరకు పెరుగుద్దంట. దీని ఐస్ ని రేడియో కార్బన్ టెస్ట్ చేసి దీని మాక్సిమం ఏజ్ వచ్చేసి 392 years అని సైంటిస్టులు అంటున్నారు. అండ్ దీని ఫుడ్ అది ఇది అని ఏం లేదు, ఏది దొరికితే అది తినేస్తుందంట. కాకపోతే మనుషులు దీన్ని బాగా ఎక్కువగా పట్టుకోవడం వల్ల అంటే దీన్ని లివర్ ఆయిల్ కోసం పట్టుకుంటున్నారు. దీని నెంబర్ చాలా తగ్గిపోయింది. 1900 టైంలో పర్ ఇయర్ 30,000 ఫిష్ వరకు పట్టుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు ఓన్లీ 100 మాత్రమే దొరుకుతున్నాయి. నెంబర్ 4, జెయింట్స్ గ్యాలాపాగోస్ టార్టాయిస్. దీని యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 200 సంవత్సరాలు. అయినా కూడా టార్టాయిస్ లో ఒకటి మన ఇండియాలో కోల్కతాలో ఉన్న అలీపూర్ జూయాలజికల్ గార్డెన్స్ లో 255 సంవత్సరాల వరకు పెరిగి తర్వాత చనిపోయింది. అండ్ దీని నేమ్ వచ్చేసి అద్వైత. అండ్ చనిపోయింది 2006లో చనిపోయింది. నెంబర్ 5, లామిలిబ్రాచియా ట్యూబ్ వామ్. ఇది సముద్రంలో ఉండే ఎర్త్ వామ్ టైప్. ఇది ఒక్కోటి 6 feet వరకు లెంత్ పెరిగి ఆల్మోస్ట్ 250 సంవత్సరాల వరకు కూడా పెరగలవంట. నెంబర్ 6, బౌహెడ్ వేల్. ఇది కూడా లార్జ్ స్కల్స్ తో సముద్రంలో 7 inches వరకు థిక్ గా ఉన్న ఐస్ ని కూడా ఈజీగా పట్టుకొని వెళ్ళగలదంట. దీని జీన్స్ లో ఉన్న ERCC1 అనే జీన్ వల్ల దీని DNA లో వచ్చే చేంజెస్ ని దానంతటదే రిపేర్ చేసుకుంటదంట. అండ్ దీనివల్ల క్యాన్సర్, న్యూరో డెజనరేటివ్, కార్డియోవాస్కులర్ లాంటివి రాకుండా ఉంటాయంట. సో ఆల్మోస్ట్ ఇది 200 సంవత్సరాల కన్నా ఎక్కువే బ్రతికిద్దంట. అండ్ ఇది పర్ ఇయర్ ఆల్మోస్ట్ 2,20,000 pounds ఫుడ్ తింటదంట. నెంబర్ 7, రోగ్ హెయిర్ రాక్ ఫిష్. ఈ లైట్ పింక్ ఫిష్, బ్రౌన్ ఫిష్ పసిఫిక్ ఓషన్ లో ఉంటూ ఓన్లీ 38 inches వరకే పెరిగి ఆల్మోస్ట్ 205 సంవత్సరాల వరకు బ్రతుకుతాయంట. అండ్ మనుషులు తినకపోతేనే. నెంబర్ 8, రెడ్ సీ ఉర్చిన్. ఇది చూడడానికి రౌండ్ గా ముళ్లతో ఉంటదంట. కానీ ఇది పసిఫిక్ ఓషన్ లో ఉంటూ ఆల్మోస్ట్ 200 సంవత్సరాల వరకు బ్రతుకుతాయంట. అండ్ వీటికి ఒకవేళ ముళ్ళు పోతే వాటిని మళ్ళీ రీజనరేట్ చేసే కెపాసిటీ కూడా ఉందంట. నెంబర్ 9, జియోడక్ కామ్. ఇది అలాస్కా దగ్గరలో ఉంటాయి. ఇవి వాటి ఫస్ట్ 4 years లో చాలా ర్యాపిడ్ గా ఇయర్ కి 1 inch పెరుగుతూ తర్వాత గ్రోత్ ని స్లో చేసుకుంటూ ఉంటాయంట. ఇవి షెల్ తో పెరిగే క్రియేచర్స్ అయినా కూడా వీటి షెల్ ఓన్లీ 8 inches వరకే పెరుగుద్దంట. రిమైనింగ్ మొత్తం ఓన్లీ నెక్ ఆర్ సిపోనే పెరుగుద్దంట. ఇది ఆల్మోస్ట్ 165 సంవత్సరాల వరకు బతుకుద్దంట. నెంబర్ 10, కోయి ఫిష్. వీటి హోమ్ల్యాండ్ చైనా కానీ పాపులారిటీ మాత్రం జపాన్ వల్ల వచ్చింది. స్టార్టింగ్ లో వీటిని తినేసేవాళ్ళు పట్టుకుని, కానీ తర్వాత చూడడానికి బాగున్నాయని డెకరేషన్ గా పెంచుకుంటున్నారు ఎక్కువ మంది జపాన్ సైడ్. వీటి యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 40 నుంచి 50 సంవత్సరాలు. అయినా జపాన్ లో 200 సంవత్సరాల వరకు బ్రతికిన కోయి ఫిష్లు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని నెలలో బతికే ఉన్నాయి. గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్స్ వేలకు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్ గా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసుకుని లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.